స్కూల్లో పెడతాం, ప్రభుత్వం చదివిస్తాం. అబ్బాయిని కూడా చదివించమన్నాను. చదివించిన తర్వాత అవసరమైతే తొందరలోనే మనం అనుకున్న ప్రకారం తల్లికి వందనం కింద ఇద్దరికి కూడా 30,000 రూపాయలు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. అదే సందర్భంలో ఆవిడకి ఇవ్వాల్సిన చెక్ పెండింగ్ ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. మీ అందరి సమక్షంలో ఆ అమ్మాయికి చెక్ కూడా అందజేస్తున్నాం. ఇక్కడే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. ఆ అమ్మాయికి కూడా ఈరోజు 65,150 రూపాయలు చెక్ ఉంటే 5 ఏళ్లుగా ఇబ్బంది పెట్టారు. ఇమ్మీడియట్ గా చెక్ కూడా అమ్మాయికి అందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తీసుకో అట్రమ్మా, అడ్డుడమ్మా. ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అందుకే పిల్లల్ని కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, అన్ని విధాల న్యాయం చేస్తాం. ఏంటమ్మా, ఏమైనా మాట్లాడాలనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండి మైకి వా. అందరికీ వందనాలు. తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించండి. ధైర్యంగా మాట్లాడు. బాబు గారు చెప్పిన కుటుంబం నాదే. నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు. అలాగే నా పిల్లని చదివిస్తామన్నారు. పని పంపించే పిల్లలు నా పిల్లలే. కూలి చేసుకునే నా భర్త. నా అత్తగారికి పెన్షన్ వస్తుంది, నెలకి 4,000 1వ తారీఖుకి ఇస్తారు. నాకు మాట్లాడతాం రాదండి, ఏమన్నా తప్పుంటే క్షమించండి. ఫ్రీగా మాట్లాడమ్మా, నువ్వేం చెప్పాలి ఇంట్లోనే మాట్లాడు. గత సంవత్సరంలో బాబు గారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్. అప్పుడు 2 బిల్లులు వచ్చేసాయి, మిగతాయి రాలేదు. వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు. బాబు గారి హయాంలో నాకు దేవుళ్ళలాగా సాయం చేశారు బాబు గారు. బాబు గారి సాయం నేను జన్మలో మర్చిపోలేను. బాబు గారు లేకపోతే నా ఇంటికి డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నానంటే బాబు గారి చలవే అది. బాబు గారి వల్లే నేను ఇల్లు కట్టుకున్నాను. ఇవాళ నా ఇంట్లో ఉంటున్నానంటే బాబు గారు చలవే సార్ అది. పిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఎలా వస్తే కూర్చొని తిన్నాను సార్ నేను అన్నం. ఒకప్పుడు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. నన్ను ఎంతో మంది ఎన్నోసార్లు హేళన చేశారు. కానీ ఇవాళ నేను ఇంట్లో ఉండి పావలా సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను సార్. నా పిల్లలకి చదివిస్తామని చెప్పారు బాబు గారు. బాబు గారు ఎప్పటికైనా సరే మీరే మాకు సీఎంగా కావాలి సార్. నన్ను ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్. ఇంత వరదలు వచ్చి వానలు వచ్చినా కూడా మీరు చేసి వాళ్ళకి భోజనాలు కానీ ఏదైనా సరే వాళ్ళకి సాయం చేశారు. అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష ఉంది, ఇల్లు గడవదనే బాధ ఉంది, అప్పుల బెడదుంది. అందుకే ఆ అమ్మాయి చదివించలేకపోయింది. కానీ గిల్టీగా కూడా ఫీల్ అవుతుంది, పిల్లల్ని చదివించలేకపోయానని. నా పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం సార్, కానీ చదివించలేకపోయాను. నేను 9th వరకే ఆపేసి నాతో పొలం పని తీసుకెళ్లి పొలం పని చేయించాను పిల్లకి నేను. కానీ నా పిల్ల నేను చదువుకుంటానమ్మా అనలేదు. కానీ మొన్న 2023లో పిల్లకి 10th క్లాస్ ఎగ్జామ్ రాపిచ్చాను. ధైర్యంగా. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయిది ఒక చరిత్ర. పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల పిల్లల్ని చదివించలేకపోయి కడాన మానసిక క్షోభ అనుభవిస్తూ నేను తప్పు చేశారని ఆ పాపను ప్రైవేటుగా మళ్ళా 10th క్లాస్ చదివించింది. పరీక్షల్లో పాస్ అయింది.
అందుకే నేను చెప్పా ఇంటర్మీడియట్లో నేను హాస్టల్లో చేరుస్తున్నా, చేర్చి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఇక్కడే రవి ఉన్నాడు, ఆయన స్కూల్లో పెడతానంటున్నాడు. ఇమీడియట్ గా ఆ స్కూల్కి పంపించే బాధ్యత తీసుకుంటాం. ఆ హాస్టల్లో పెట్టి పూర్తిగా ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకొని అన్ని విధాలు ఆదుకుంటానమ్మా. మీ అబ్బాయిని కూడా బాగా చదివిస్తా, చదివించానమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు మనం 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే 2,500 రూపాయలు హర్యానా ఇస్తున్నారు. అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండే అభిమానం. అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఈ పెన్షన్లు కూడా గడచిన 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు, రాజకీయంతో చేశారు. కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు. నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను. కానీ ఒకటే ఆమె ఇస్తున్నా, ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితులేంటి, వాళ్ళ యొక్క కొంతమంది దివ్యాంగులుంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళ 6,000 రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా, 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తున్న 10,000 రూపాయల లేకుంటే 15,000 రూపాయలు ఇవ్వాలని అధ్యయనం చేసి మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను. కొన్ని దిక్కలు నేను చూశాను, డాక్టర్లను కూడా గట్టిగా చెప్తున్నా, మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే, వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది. వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో, తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టనని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.